A meeting on ORS awareness was held in Medina Masjid Primary Health Center today. The nurses, Resha workers, awardee teachers and other were participated in the program. గుడ్ మార్నింగ్ అమ్మా. ఈరోజు ఓఆర్ఎస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది. ఈ ఓఆర్ఎస్ ఎందుకు ఇవ్వాలి అంటే 0 to 5 years పిల్లలందరికీ ఇవ్వాలి. ఇప్పుడు సీజనల్ డిసీజెస్ కదా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మోషన్స్ ఎక్కువ, డయేరియా, వాంతులు, మోషన్స్ ఉంటాయి కాబట్టి ఓఆర్ఎస్ జింకు ప్రతి ఇంటికి ప్రతిరోజు సర్వే చేసి 20 houses ఇండ్లు తిరిగేసి ఎవరెవరికి ఫీవర్ ఉన్నవి అని తెలుసుకొని మనకు లిస్ట్ ఇస్తే వాళ్ళకి మనము టాబ్లెట్ జింకు ఓఆర్ఎస్ టాబ్లెట్ ఇస్తాము. ఒకవేళ ఇంకా ఎక్కువ ఉన్నవి అని అనుకుంటే మన హాస్పిటల్కి రెఫర్ చేయాలి. అట్లా చేసి ప్రతి ఇంటికాడ సర్వే చేసుకొని మనకు రిపోర్ట్ చెప్పాలి. ఇంకా అదే విధంగా 1 రోజు 2 రోజులకు తప్పి ఫీవర్ ఎక్కువ ఉంది అంటే మన హాస్పిటల్కి తొందరగా పంపించాలి. అదే విధంగా ఫ్రైడే ప్రోగ్రామ్ కూడా మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రతి శుక్రవారము క్లీన్ చేసుకోమని చెప్పాలి. ఇంటి పక్కల పరిసరాలు అన్ని ఉండేటి వాటర్ పోసేసి, దానివల్లనే మనకు పగటిపూట తిరిగే దోమ వల్లనే డెంగ్యూ వస్తుంది కాబట్టి ఇంట్లో కూడా పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పాలమ్మా. ఇది ఓఆర్ఎస్ ఎట్లా కలుపుకోవాలంటే 1 లీటరు వేడి గోరువెచ్చని వాటర్ లో కలిసి చల్లార్చి దాంట్లో కలిపి తాగాలమ్మా. అది 24 గంటల లోపట్నే వాడాలి, మళ్ళీ తర్వాత రోజు వాడొద్దు. జింకు టాబ్లెట్ అయితే 5 years నుంచి 10 years వాళ్ళకు ఉన్న వాళ్ళకి హాఫ్ టాబ్లెట్ 1 టాబ్లెట్ ఇవ్వాలి. ఒకవేళ మోషన్స్ అయితే, పెద్దవాళ్ళకైతేనేమో మెట్రోజిల్, లోప్లమైడ్ అనేది టాబ్లెట్ ఇవ్వాలి. అట్లా ఇచ్చి చేసుకోవాలమ్మా. అట్లా దీనికోసానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కాబట్టి ప్రతి ఒక్కరు ఏ నెగ్లెక్ట్ చేయకుండా ఇంటింటి డోర్ సర్వే తిరగాలి. దీన్ని రాకుండా మనం జాగ్రత్త పడాలి అట్లని.